ఆల్రెడీ ఎవరెడీ ఎవర్ రెడీ అంటారా? ఓకే. సో దేవుని వాక్యంలో నుంచి మీకు అభ్యంతరకరంగా అనిపించింది ఏమిటి ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో, ఈ పర్టికులర్ సందర్భంలో జేమ్స్ గారు చెప్పినటువంటి మాటల్లో మీకు అభ్యంతరకరంగా ఏమనిపించింది? యాక్చువల్లీ సబ్జెక్టే తప్పు అనిపించిందండి నాకు. ఏదంటే విగ్రహం వట్టిది అనేది బైబిల్ బోధించినటువంటి సత్యం. దాన్ని బాగా హైలైట్ చేసి చూపించి దాని వెనక బ్యాక్గ్రౌండ్లో దెయ్యాల మ్యూజిక్లు, రాంగోపాల్ మ్యూజిక్లు పెట్టి జనాలను భయపెట్టి, అంటే ఎందుకు అంత భయాన్ని క్రియేట్ చేయాలి దాని మీద? వేస్ట్ కదా. ఇప్పుడు మొసపటోమియా కాలం నుంచి ఇప్పటి వరకు చాలా విగ్రహాలు ఉన్నాయి, అవి వట్టివి 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 అని ప్రవక్తలు చెప్పుకుంటూ వచ్చారు. ఇర్మియా గారు అయితే మొత్తానికి అసలు భయపడే వద్దన్నారు. కానీ తమ్ముడు ఏం చేశాడంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి మరీ భయపెట్టాడు. అది నాకు బాధేసింది. సో రెండోది ఏంటంటే ఒక బలహీనుణ్ణి ఇంకా భయపెట్టి ఇంకా బలహీనపరిచి ఆ బలవంతుడిగా చేయలేకపోతున్నామేమో అనిపించింది. సో కాబట్టి ఇది బలహీనుడు అంటే మీ ఉద్దేశంలో వాక్యం విషయంలో, జ్ఞానం విషయంలో ఆ బలహీనుడు మరింత బలహీనపడతాడు కదా, కొంచెం బలవంతుడిగా చేస్తే బాగుంటుంది, ఎందుకు భయపెడుతున్నారు అనేది నా ఆలోచన. సో వట్టిదైన విగ్రహాన్ని అంత పెద్ద భూతత్వంలో ఎందుకు చూపించాలి? ఇంతకు ఏంటి విగ్రహం అంటే మీ ఉద్దేశంలో? ఒక పదార్థం అంతే. ఈ సృష్టిలో నా తండ్రి చేసిన ఒక పదార్థంలో భాగం అది. దాన్ని మానవుడు సాతాను వలన ప్రేరేపించబడిన వాడై, విగ్రహంలో దెయ్యం లేదు, ఎవడైతే ప్రేరేపించబడ్డాడో వాడు అజ్ఞానంలో ఉన్నాడు. ఈ అజ్ఞానాన్ని సరిదిద్దుకోవాలి కదా, అది మనం సరిదిద్దాలి కదా. క్రిస్టియన్ అనేవాడు, ఇందాక తమ్ముడు అంటూ మా ఇంటికి చెప్పుకుందాం అనుకుంటున్నాను అంటున్నాడు, అది చాలా తప్పు. క్రిస్టియన్ అనేవాడు ప్రపంచానికి వెలుగునిచ్చే దీపం. మన ఇంటికి చెప్పుకుంటే ఇంక మనం ఎందుకు బతకటం, వేస్ట్ కదా. సో ఈ చర్చను మీరు ప్రపంచానికి చెప్పేదిగా చూస్తున్నారు. నేను అసలు ఒప్పుకున్నదే అందుకు. అంటే తమ్ముడు ఏమన్నాడంటే ఇంత రచ్చ చేయకపోతే అన్న రాడు అన్నాడు. ఈ రచ్చ ఏమి రాకముందే అన్న వచ్చేసాడు. ఈ రచ్చ ఏమి లేకముందే ఎప్పుడు తమ్ముడికి దగ్గరగా ఉన్నాడు, అన్న వచ్చేసాడు. అయితే తమ్ముడికి అర్థం కాల. ఒక పాయింట్ ఏంటంటే అన్న వచ్చేసి ప్రవీణ్ అన్నను ఒప్పేసుకొని, కిరణ్ పాల్ గారిని ఒప్పేసుకుని రెడీ అనేసాడు అన్న. కాకపోతే కొన్ని మధ్యలో ఎవరున్నారో మరి ఏంటో నాకు తెలియదు. తమ్ముడైతే ఎప్పుడు అలా లేడు. ఈ 10 ఏళ్ల పరిచయంలో తనలో ఎప్పుడు చూడని కొత్త కోణం చూశాను తప్ప తను అలాంటివాడు కాదని నా నమ్మకం. ఎలాంటి వాడు కాదని? మంచోడని, అంటే సాత్వికుడని అనుకున్నాను. ఓకే. అంటే ఇలా మాట్లాడు ఈ టైప్ ఆఫ్, అంటే ఇప్పుడు నేను తనలో చూడాల ఒక కొత్త కోణం చూసా. ఫైట్ అన్నాడు కాబట్టి సాత్వికుడు కాదంటున్నారా? నో సాత్వికుడే తను. సాత్వికుడే. నాతో ఉన్నప్పుడు చాలా ప్రేమగా ఉండేవాడు. 10 years నుంచి మంచిగా జర్నీ జరిగింది. ఇప్పుడు బీఓఏలో ఉన్నప్పటి నుంచి కూడా మంచిగానే మా జర్నీ చక్కగా కొనసాగింది. సో డిస్టర్బెన్సెస్ వచ్చాయి. సో అయితే ఈ మధ్యకాలంలో ఉన్న ఆ ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తను అన్నట్టే నేను బాధపడలేదు, జాలిపడ్డా. యా, కిరణ్ గారితో కూడా అన్నాను. సో మీరు జాలి పడేంతగా ఆయన చెప్తున్నటువంటి సబ్జెక్ట్లో ఏం తప్పు ఉంది? అదే ఒక బలహీనమైన విషయాన్ని బలమైనదిగా సమాజానికి చూపించి, ఒక వ్యర్థమైన విషయాన్ని గొప్పదిగా సమాజానికి చూపించి ఎందుకు అందరినీ భయభ్రాంతులకు గురి చేయాలి? ఇప్పుడు ఒక నిమ్మకాయ ఉంది, దానికి ఏదో చేసి బయట పడేస్తారు, తొక్కితే ఏదో అయిపోద్దని భయపడుతుంటారు జనాలు. నేనేం చేస్తానంటే, అరే నాయన అందులో ఏం ఉండదు, ఒకవేళ పట్టుకుని రండి నేను పిండుకుని తాగి చూపిస్తా అంటాను. అంటే జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలనేది ఒక బోధకుడిగా నా ఆలోచన. ఇప్పుడు నా సాటి బోధకుడు వచ్చి అబ్బోబో నిమ్మకాయ ముట్టుకోకండి చచ్చిపోతారు, అందులో శక్తి దొరుకుతుంది, అందులో పవర్ ఉంటుంది, మీకు తెలియదు, అది దాని వెనక కనబడిన ఒక శక్తి ఉందంటే అప్పుడు ఎందుకు ఇంత భయపెట్టడం? అది ఎప్పటికి రియలైజ్ అవుతాడు ఆ నిమ్మకాయకి భయపడేవాడు అనేది నా ఆలోచన. సో మీరు లేఖన ఆధారం ఏం తీసుకుంటున్నారు? మీరు చెప్పాలనుకుంటున్నట్టు చాలా ఉన్నాయి. విగ్రహము వట్టిది, లోకమందు విగ్రహము వట్టిది అంతే. అది బేస్గా తీసుకుని మాట్లాడుతున్నాను. సో మీరు ఆ విగ్రహానికి పవర్ ఏది లేదని, కాబట్టి విగ్రహార్పితములు తినచ్చు అని చెప్పాలని? నో, నేను అలా చెప్పలా. విగ్రహార్పితంలో కూడా ఏమీ లేదని పౌలు చెప్పాడు. సో దాంట్లో నేను తమ్ముడితో మాట్లాడుతూ 50% నీతో ఏకీభవిస్తున్నాను అన్నాను. తమ్ముడు సాక్ష్యం, కిరణ్ గారి సాక్ష్యం, 50% మీరు ఏకీభిస్తారు. గ్రూప్ కాల్లో ఉండగా. ఏంటి ఏం ఏకీభిస్తారు? అది ఇప్పుడు చర్చలో చెప్తాను. ఓకే. అంటే ఇప్పుడు చర్చలో ఏం ఏకీభవిస్తారో చెప్తాను, అలాగే ఏం ఏకీభవించారో కూడా చెప్తాను. అలాగే మొన్న లైవ్ లో కూడా పెద్దలందరికి పంపించిన దాంట్లో కానివ్వండి,
కిరణ్ గారికి పంపించిన దాంట్లో కానివ్వండి, ఒక వీడియో కూడా పోస్ట్ చేశా. 2022లో 2 అంశాలు మాట్లాడా, విగ్రహార్పితాల గురించి, విగ్రహాల గురించి. అందులో నేను చాలా క్లియర్గా చెప్పా, బలహీనులైతే మీ మనస్సాక్షి అపవిత్రం అయిపోద్ది, అసలు దాని జోలికి వెళ్ళకండి, అసలు తినకండి, మీరు ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పా. అంతే తప్ప తినమని ఎప్పుడూ నేను ప్రోత్సహించడం లేదు, మీరు వెళ్ళి తినేయండి అక్కడ కూర్చోండి అని నేను ఇప్పుడు చెప్పడం లేదు. ఒకవేళ ఎవరైనా తింటే మరి దానికి నాకు సంబంధం లేదు. నేనైతే ఎవరిని అలా ప్రోత్సహించలేదు. ఎందుకంటే ఒక బలహీనుడిని బలవంతుడిగా చేయటం నా లక్ష్యం, నా ప్రభు నాకు ఇచ్చినటువంటి బాధ్యత. ఒక బలహీనుడిని బలవంతుడిగా చేయాలి. నా విశ్వాస ప్రమాణం, పరిణతి ఏ స్థాయిలో ఉందో అతన్ని కూడా ఆ స్థాయికి తీసుకురావాలి. యేసుప్రభు వారు శిష్యులతో మాట్లాడుతూ, మీకు ఇంకా చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పినా మీరు వాటిని జీర్ణించుకోలేరు అన్నారు. జీర్ణించుకోలేనోడికి చెప్పకూడదు, జీర్ణించుకోలేనట్టే చూడాలి. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, పుట్టిన పిల్లలు, అరే నాన్న 65 తిను, చికెన్ 65 అంటే చచ్చిపోతారు వాళ్ళు. పెట్టం మనం ఏం పెడతాం వాళ్ళకి? పాలు, చిన్నగా ముద్దలు కలిపి మెత్తగా పెడతాం. సో అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒకలాగా, పెద్దోళ్ళకి ఒకలాగా. సో ఇప్పుడు నాకు తమ్ముడు బోధ ఏమనిపించిందంటే, ఇంత భయపెడుతున్నాడు ఏంటి దిక్కుమాల ప్రతిమల గురించి, అంత అవసరం ఏముంది, అందులో ఏమి లేదు, వట్టి పదార్థం, నేను కూడా చేయగలను, ఇప్పుడు 5 నిమిషాల్లో చేసి పడేస్తాను చేయమంటే. చేసేస్తే అందులోకి శక్తులు ఎలాగ వస్తాయి? రావు కదా. సో అనేది నా కాన్సెప్ట్. దానికోసం నేను బాధపడ్డాను, గత సంవత్సరం క్రిందటే బాధపడ్డాను, కానీ తమ్ముళ్ళలాగా నేను ఫైర్ అవ్వలేదు అంతే. అంటే ఫస్ట్ తమ్ముడు మాట్లాడిన సందర్భం జరిగింది, సంవత్సరం క్రిందట ఎప్పుడో మాట్లాడినా నేనేం అనలేదు అసలు. ఎందుకంటే నేను నా సబ్జెక్ట్ చెప్పుకుంటే ఏదో రోజు తను తెలుసుకుంటాడు కదా, నాకు దగ్గరగానే ఉంటాడు కదా, ఏదో రోజు తెలుసుకుంటాడనే ఆలోచనతో నేను పట్టించుకోలేదు అంతే. క్లియర్. అంటే ఇక పాతవేమీ ఎత్తడం నాకు కూడా ఇష్టం లేదు, అయిపోయింది, ప్రేమ అనుకున్నాం కాబట్టి ఓన్లీ సబ్జెక్ట్ మీదే వెళ్దామని నా ఆలోచన. ఇంక ఇవన్నీ మమ్మల్ని ఇంకా లాగి అడగండి మీరు. మీ తమ్ముడికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ చర్చ ద్వారా? తమ్ముడిగా బలవంతుడు కావాలి నా తమ్ముడు నాలాగా అని కోరుకుంటున్నాను అంతే. మీ తమ్ముడు నా తమ్ముళ్ళందరినీ బలపరచాలి. ఇంక ఇక్కడ ఉన్న నా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ బలపరచాలి, గొప్ప స్థితిలో ఉంచాలి. విగ్రహాన్ని చూసి భయపడకూడదు. అది యేసుప్రభు విగ్రహం అయినా, మరియమ్మ విగ్రహం అయినా, చాయ్ అందులో ఏముంది వట్టిది అని అనుకోవాలి. వాటి వెనక ఎవడైతే ఈ ఆకాశ మండలం మందు ఉన్నటువంటి దురాత్మల సమూహానికి అధిపతి ఉన్నాడో వాడు ప్రజలను ఏ విధంగా మాయ చేస్తున్నాడో వాటి వెనకుండి అంటే మళ్ళీ తమ్ముడు చెప్పినట్టుగా వాటి వెనక ఆవాసం ఉంటాడు, కాపురం ఉంటాడు, దాన్ని నేను అసలు ఒప్పుకోను. అందులో కూడా వ్యతిరేకించాను తమ్ముడిని. సో నేను చెప్పేది ఏంటంటే, ఆ చేసినోడు ఈ హృదయాన్ని ఆక్రమిస్తాడు. వాడు సాతాను ఉండేది మానవ హృదయంలోనే, అంతే తప్ప బొమ్మల్లో కాదు. ఉంటే గింటే హృదయంలో ఉంటాడు తప్ప వాడు బొమ్మల్లో ఉండడు. యేసుప్రభువు విగ్రహాల్లో దెయ్యాలు వెళ్ళగొట్టలేదు, మనుషుల్లో దెయ్యాలు వెళ్ళగొట్టాడు. విగ్రహంలో దెయ్యం వెళ్ళగొట్టినట్టు చూపించు నాకు అని అడిగాడు. అంతేనండి. ఈ చర్చను ఫైట్ గా చూస్తారా? ఫైట్ ఏం కదండి, తనకి నాకు ఫైట్ ఏం కాదు, అస్సలు ఫైట్ అని నేను అనుకోవట్లేదు. తమ్ముడు మంచిగా మారాలి, మా ఇద్దరి మధ్య ఒక సఖ్యత ఉండాలి. సో ఈ వేదికకి నేను ఎందుకు వచ్చానో కూడా చెప్తున్నాను చూడండి. చెప్పండి. ఈ వేదికను అడ్డెట్టుకొని చాలా మందికి సువార్త చెప్పేయాలన్న ఒక్క కసితో వచ్చాను తప్ప ఇక్కడికి నాకు తమ్ముడి మీద అసలు ఫైట్ లేదు. అలాగే ఎలా సువార్త చెప్తాను, మీరు విందురు కానీ విగ్రహముల గురించి వాటిని అంటే ఇంకో పాయింట్ కూడా నాకు బాధపడ్డాను. ఏమంటే విగ్రహాల్లో దయ్యాలు ఉంటాయి, వాటి వెనక దయ్యాల ఆవాసం ఉంటాయి, నివాసం ఉంటాయి అనే కాకుండా తమ్ముడు ఇంకా చాలా పాయింట్లు మాట్లాడాడు. కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను ఒకవేళ కాదంటే కనుక. సో అంటే ఆ పాయింట్ల ద్వారా మా ఇంటికి చెప్పుకుంటున్నాను అనుకుంటూ కొత్త ఆత్మలు సత్యంలోనికి రాకుండా వాళ్ళందరినీ బాధ పెట్టాడు అనిపించింది నాకు. వాళ్ళందరినీ అంటే బయట ఉన్నటువంటి సమాజం, ఇప్పుడు మనందరం ఒకప్పుడు వేరే విశ్వాసాల్లో నుంచే ఇక్కడికి వచ్చాం. నేను కూడా వేరే విశ్వాసాల నుంచి వచ్చాను. సో నా బ్యాక్గ్రౌండ్ కూడా అలాంటిదే. ఇప్పటికీ నా బ్యాక్గ్రౌండ్, నా చుట్టూ అలాంటి వారే ఉన్నారు. వాళ్ళందరినీ బాధ పెడితే కొత్త వారు ఎలా సత్యాన్ని తెలుసుకుంటారు? అంటే ఇలా చెప్పటం వల్ల, ఈ విధమైన భావజాలాన్ని ప్రదర్శించటం వల్ల చాలామంది ప్రభువుకు దూరం అయిపోయే అవకాశం ఉంది. మనల్ని అరే క్రిస్టియన్స్ అంటే ఇంతేరా దరిద్రులు, ఇలాగే చేస్తారు వీళ్ళు, మనల్ని బాధ పెడతానే బతుకుతారు వీళ్ళు, మనల్ని బాధ పెట్టకపోతే వీళ్ళ ప్రసంగాలు లేవు అని అనిపించేటువంటి స్థితి వస్తుందేమో అని భయపడ్డాను నేను. అంతే తప్ప తన మీద నాకు ప్రభు సాక్షిగా, దైవజనులందరి సాక్షిగా, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరి సాక్షిగా, లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారందరి సాక్షిగా నేను చెప్తున్నాను, ఒకవేళ అతని మీద నాకు ఏమాత్రం కక్ష, ద్వేషం ఏమున్నా నా తండ్రి నన్ను నిత్య జీవానికి దూరం చేయనుగాక. ఆమె అంతంత పెద్ద మాటలు ఎందుకండి, అలాగే చెప్పాలి. పౌలు గారు కూడా 9వ అధ్యాయంలో అలాగే చెప్పారు రోమపత్రికలో. దట్ ఈస్ మై స్టాండ్. సో
ఈ రోజు సాయంత్రం అయిపోయేలోగా మనం హత్తుకొని ప్రేమగా కలిసి ఉండి ఇక మీదట ఏమైనా ఉంటే చక్కగా ఇలా గ్రూప్ డిస్కషన్ 4 పేర్లు సంతకాలు కూడా పెట్టించి మిమ్మల్ని లాక్ చేసాం కదా, అందుకే మీ నలుగురిని అలా లాక్ చేసి పెట్టుకొని ఏమైనా ఉంటే చక్కగా ఇలా గ్రూప్ డిస్కషన్ ఎంత ఆహ్లాదకరంగా ఉంది, ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా, అలాగే చేద్దాం, ఏమైనా ఉంటే ఇంత అవసరం లేదు అని అనిపించింది. అంటే నాకు ఏంటంటే సమాజంలో ఇంకా చాలా ఉన్నాయండి, దుర్బోధలు బోల్డ్ ఉన్నాయి. ఇవి అసలు ఇది అసలు దీని మీద ఇంత అసలు చేయాల్సిన అవసరం లేదు. తమ్ముడు భూతద్దులో చూసేటని అనిపించింది నాకు, అంతే. బోల్డ్ ఉన్నాయి, భయంకరమైనవి ఉన్నాయి, మీకు తెలుసా సంగతి, అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి. అసలు నాశనమే అయిపోతుంది అసలు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ అన్నిటిని వదిలేసి దీని గురించి మనకి ఎందుకు అసలు అని అనిపించింది. ఇప్పుడు ఇంకొకటి అది ఇలా నాన్న నాన్న చిన్న ఆ బొమ్మ ఇలా ఒకసారి. ఇప్పుడు ఈ విగ్రహం అనేదాన్ని ఎలా చూడాలి అనే కాన్సెప్ట్ వస్తే అన్యజనులు తమ్ముడి మీద కూడా కొన్ని వీడియోలు పెట్టారు, అవి కూడా నేను తెచ్చాను. అంటే ఎందుకు పెట్టారంటే వాళ్ళు ఇది వీళ్ళు ఇలా చెప్తున్నారు మాకు, కానీ వీళ్ళ దగ్గరికి ఇలా ఇవన్నీ పెట్టుకు పూజిస్తున్నారు అంటున్నారు. వీళ్ళని ఖండించరు, వీళ్ళు ప్రతి చోట పెడతారు, ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు, మెట్ల మీద ఎక్కుతారు, ఇవన్నీ మావే కదా, కాపీ చేసుకున్నారు కదా వీళ్ళు ఖండించరు అని అంటున్నారు మనల్ని. ఈ టైపు తమ్ముడు కనబడిందా? సో ఇలాంటివి ఇంకా ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి. కొబ్బరికాయలు కొడతారు, అక్కడ గుండు గీచుకునే వాళ్ళు ఉన్నారు, వెళ్ళి మేరీమాత గుడి దగ్గర. ఆ తర్వాత అక్కడది గుణదల కొండ కానివ్వండి, చాలా ఉన్నాయి. అలానే అంటే వాళ్ళందరూ చేస్తున్నారు కదా, మీకు ఉన్నాయి కదా విగ్రహాలు, మీ పోపు దగ్గర కూడా ఉన్నాయి కదా, అక్కడ రోమ్లో ఉన్నాయి కదా, అన్నీ వదిలేసి మమ్మల్ని కాపీ చేశారు అని వాళ్ళంటూ ఎందుకు అని నేనేమంటానంటే, ఈ పరిస్థితి అసలు రాకూడదు అంటే అదేది లేవు, దాచేసుకోకు, ఇది కూడా వట్టిదే అని మనం చెప్పినప్పుడు బాగుంటుంది కదా, బలంగా ఉంటుంది కదా. ఇది వట్టిది, ఇది మనిషి చేశాడు, ఇది ఇందులో ఏ శక్తులు ఉండవు. ఒకవేళ శక్తి ఏమైనా ఉంటే యేసు ప్రభువులో వాక్యంలో ఉంటుంది తప్ప, యేసు ప్రభు ఈయనే అని నేను రుజువు చేయడానికి చేసినటువంటి ఈ ప్రతిమలో ఏమీ ఉండవు. ఇది వట్టిదే, 100కి 100%. ఇది రక్షణ ఇవ్వలేదు. దీని ముందుబడి నేను మొక్కినా నా ప్రార్థనకి జవాబు రాదు. దీనికి నేను వెంట్రుకలు ఇచ్చినా నాకేం ఉపయోగం లేదు. దీంట్లో ఏ శక్తి లేదు. కన్నులుంటాయి చూడదు, చెవులుంటాయి వినదు. యేసు ప్రభు వెండు, ఈ యేసు ప్రభు వెండు అంటే ఐ థింక్ హీఈస్ నాట్ ఎ జీసస్, రైట్? మీకు అర్థం కావడానికి. సో అది నా ప్రతిపాదన. థ్యాంక్ యూ. సో ఇక ముందుకు మనం వెళ్దాం. మీరు ముందు వెళ్ళాలనుకుంటున్నారా? నేను ఎప్పుడు ముందే వెళ్తాను. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మీరేనా? ఐ లైక్ దట్ వెరీ మచ్. ఓకే, ఎస్. జేమ్స్ గారు, అంటే తమ్ముడు అడిగాడండో, మళ్ళీ అది కూడా చెప్పాలి. తమ్ముడు ప్రతిపాదనలో తమ్ముడే అడిగాడు. విజయ్ కుమార్ గారు కూడా మాట్లాడారు మొన్న, 2 గంటలు మాట్లాడుకున్నాం, గొంతు కూడా పోయింది. అప్పుడు తమ్ముడు ఏమని అడిగాడంటే, ప్రసాద్ రెడ్డి గారు మొదటి 40 నిమిషాలు మాట్లాడాలని రాసి పెట్టాడు. ఓకే, ఐఎమ్ రెడీ, ఐఎమ్ ఆల్వేజ్ రెడీ అని చెప్పారు. ఓకే, విజయ్ కుమార్ గారితో చిన్న మాట కూడా అన్నా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, లవ్ యూ.